హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర 2026లో ఒక ఊహించని పరిణామం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన కేవలం 4 రోజుల్లోనే పవిత్ర గుహలోని మంచు శివలింగం దాదాపు 90% కరిగిపోయినట్లు సమాచారం. గుహ లోపలి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాబా బర్ఫానీగా పూజలందుకునే ఆ పవిత్ర మంచులింగం తన అసలు పరిమాణంలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే మిగిలి ఉన్నట్లు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వార్త తెలిసినప్పటికీ మంచులింగం పూర్తిగా అదృశ్యం కాకముందే దర్శనం చేసుకోవాలనే ఆశతో వేలాది మంది భక్తులు ఇంకా పవిత్ర గుహ వైపు ప్రయాణిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఏడాది పవిత్ర అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. ఈసారి యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 4 లక్షల మందికి పైగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. యాత్ర ప్రారంభమైన మొదటి రోజు నుంచే కశ్మీర్ హిమాలయాలలో దాదాపు 3880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర గుహ వైపు భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళుతున్నారు. శతాబ్దాలుగా భక్తులచే పూజలందుకుంటున్న ఈ అమర్నాథ్ శివలింగం శీతాకాలంలో గుహ లోపల నీటి చుక్కలు గడ్డకట్టడం వల్ల ఏర్పడే ఒక సహజమైన మంచు స్టాలగ్మైట్. వాతావరణ మార్పులు, ఋతువులకు అనుగుణంగా ఈ మంచులింగం పెరగడం, తగ్గటం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది యాత్ర మొదలైన మొదటి వారంలోనే ఇంత వేగంగా మంచు కరిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా గత ఏళ్లలో అమర్నాథ్ యాత్ర సీజన్ చాలా వరకు ముగిసేంత వరకు ఈ మంచు శివలింగం చెక్కు చెదరకుండా ఉండేది. కొన్నిసార్లు ఈ మంచులింగం ఏకంగా 12 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు కూడా పెరిగేది. కానీ ఈసారి మొదటి వారంలోనే ఇది భారీగా తగ్గిపోవడంతో భక్తులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మంచు శివలింగం ప్రస్తుత పరిస్థితిపై అధికారులు తమకు ఎప్పటికప్పుడు పారదర్శకమైన అప్డేట్స్ ఇవ్వాలని యాత్రికులు కోరుతున్నారు. ఎంతో కష్టతరమైన ఈ అమర్నాథ్ యాత్రను ప్రారంభించే ముందే భక్తులకు ఖచ్చితమైన సమాచారం అందేలా అధికారులు క్రమబద్ధమైన శాస్త్రీయ పర్యవేక్షణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంత వేగంగా మంచు కరగడానికి గల కారణాలపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఈ అసాధారణ పరిణామం హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వాతావరణ పరిస్థితులపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయ గ్లేసియర్లు, మంచు నిర్మాణాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని పర్యావరణ నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. అసాధారణమైన వేడి, గుహ లోపలి సూక్ష్మ వాతావరణం మారటం వల్లే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. మంచులింగం ఇలా అకాలంగా కరిగిపోవడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా యాత్ర ముగియక ముందే కరిగిపోతోంది. భక్తుల సంఖ్యను నియంత్రించడం, ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టడం వంటి చర్యల ద్వారానే ఈ పర్యావరణాన్ని కాపాడుకోగలమని నిపుణులు సూచిస్తున్నారు.